ఆచార్య అనుభవం ఏదైతే ఉందో ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అట్లాగే ఒక బాధ కలిగించే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే మీకు జనం మీ చూడలేకపోవడం, మీరు చేసిన క్యారెక్టర్ని చూడలేకపోవడం అనేది ఒక బాధ కలిగించే విషయం. అసలు సినిమా సెట్స్ మీద ఎప్పుడైనా మీకు కష్టం అనిపించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఎప్పుడు లేదు సార్, అంత హ్యాపీ, ఎప్పుడు హ్యాపీ. సో ఇప్పటి వరకు మీరు చేసిన వాటిలో మీకు బాగా మనసుకి సంతృప్తినిచ్చిన పాత్రలు వచ్చాయని అనుకుంటున్నారా? ఎక్సెప్ట్ కంచరపాలెం. మీరు ప్రియమణి గారి మూవీ చూస్తే బామకల బాగా ఎంజాయ్ చేశాను సార్. టైగర్ నాగేశ్వర రవి అన్నీతో మంచి ఎక్స్పీరియన్స్ రవి గారితో. రామస్వామి క్యారెక్టర్ రామస్వామి అని ఒక క్యారెక్టర్ చేశారు కదా, దీంట్లో ఏమో టక్ జగదీష్ లేనిది మీ పేరు రాంబుజ్జి. దాని తర్వాత చేసిన సినిమా ఏంటి ఉంది, రామస్వామి అనే క్యారెక్టర్ కూడా మీరు చేసినట్టు గుర్తు. భామా కలాపంలో క్యారెక్టర్ అది డానియల్ బాబు సార్, పాస్టర్. అవును సార్. తర్వాత కనబడట్లేదు అనే సినిమాలో సిఏ విక్టర్ రాజు పోలీస్ క్యారెక్టర్, అదొక డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టర్ కదా అది. సిఏ విక్టర్ రాజు ఆడు కవ్వించే కన్నిపిల్లు ఉంటే కాటేసే కామాంధుడు ఆడు. ఆ క్యారెక్టర్ ఇది బామకలపం డానియల్ బాబు క్యారెక్టర్ ఇస్ టోటల్ డిఫరెంట్ సార్. నేను చేసిన అన్ని క్యారెక్టర్ అది కొంచెం డిఫరెంట్ మ్యానరిజం, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్. దాని కొంచెం ప్రిపేర్ అవ్వడం. నేను తర్వాత ఆఫ్టర్ కేర్ ఆఫ్ కంచరపాలెం కొంచెం మూవీస్ తర్వాత నేను వేరే యాక్టింగ్ కోర్స్కి వెళ్ళడం జరిగింది. అదే ఇంటర్నేషనల్ కోర్స్ సార్ అది. ఆ కోర్సులో టిప్స్ అవన్నీ దీనికి నేను అప్లికేబుల్ చేయడం ఈ బామకలపంలో డానియల్ బాబు క్యారెక్టర్. సో అట్లా అది వర్కౌట్ అయింది సార్ క్యారెక్టర్. నేను బాగా సినిమా కూడా చేశారు కదా అది మిషన్ ఇంపాసిబుల్. అవును, అందులో అదే అబ్బాయి అవును సార్, అవునవును సార్, అందులో ఒకటి ఫాదర్ నేను. సో ఇప్పుడు దాకా మీరు ఒక 25-30 చేసి ఉంటారా సినిమాలు? సో ఇప్పుడు అంటే గేమ్ చేంజర్ మాట్లాడుకున్నాం, ఇంకా ఏమేమి చేస్తున్నారు? ఇప్పుడు మన నిహారిక ప్రొడక్షన్లో కమిటీ కొరాల సినిమా, అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను సార్ నేను. సాటిస్ఫాక్షన్ ఆ క్యారెక్టర్. రిలీజ్ దగ్గరికి ఉంది, మంచి సినిమా అవుతుంది. అదొక మలయాళం మేకింగ్ ఆఫ్. యాక్చువల్లీ మలయాళం వాళ్ళు చెప్పాడంట ఆ క్యారెక్టర్ ఆ సినిమాని. వాళ్ళు ఓకే అంటే లేదు, మలయాళం లాంటి సినిమాలు కూడా తెలుగులో కూడా చేయొచ్చు అని చెప్పి వాడు తెలుగులో ట్రై చేస్తే చాలా ట్రావెలింగ్ చేసి లాస్ట్కి నిహారిక గారి సినిమాలో ఓకే చేసి ఆ మేకింగ్ ఆఫ్ స్టైల్ అంతా కూడా కొంచెం మలయాళం తమిళ ఫ్లేవర్లో ఉంటుంది. బాగా చేశాడు సార్, చాలా బాగా చేశాడు డైరెక్టర్. అంత కొత్తడు పిల్లోడు అమ్మ ఏంటి చూస్తుంటే టక్ 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 కొడుతుంది, అందరినీ హ్యాండిల్ చేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. డల్లింగ్ ఇది ఎలాగొద్దు అలా చేద్దాం, అలాగొద్దు లేదా అవుట్పుట్ చూసేసరికి అరే భలే చేసావు డల్లింగ్ అని అనిపించింది. బాగా చేశాడు సార్. అందులో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను నేను. ఆ ఛానల్కి మళ్ళీ ఎమోషన్ టచ్ చేసే క్యారెక్టర్ అది. ఓకే, అంటే ఏమైనా అందులో హీరోకో హీరోయిన్కో ఫాదర్ క్యారెక్టరా లేకపోతే అట్లా ఏదన్నా అలా చెప్పేస్తే ఆయన నన్ను కొట్టేశారు సార్. అదొక ఇంపార్టెంట్. డల్లింగ్ ఎవరు చెప్పొద్దు, మంచి క్యారెక్టర్ సార్ అది. ఇది గడ్డంతో ఏముంటుందా ఇది అందులోది సార్, ఈ గెటప్ దాంట్లోదే. ఆఫ్టర్ దట్ నేను ఇప్పుడు మళ్ళీ అదొక ఫిల్మ్ చేశాను సార్. ఇప్పుడు రీసెంట్గా విజయ్ దేవరకొండ గారి ఫిల్మ్ అవుట్ అవుతుంది, గౌతమ్ తిన్నూర్ గారిది. సో దానికి కూడా సేమ్ లుక్. అండ్ సైమల్టేనియస్గా బచ్చల మళ్ళీ చేస్తున్నాను సార్, అలా నరేష్ గారిది. సో నిన్న ఈరోజు ఇవాళ నిన్న వచ్చింది దాని బచ్చల మళ్ళీ పోస్టర్ వచ్చింది, సుబ్బు గారిది బచ్చల మళ్ళీ చేస్తున్నాను సార్. అది ప్రజెంట్ అవుతుంది సార్. నాది ఒక చిన్న ఇండివిజువల్ ఒక మెయిన్ లీడ్గా చిన్న ప్రాజెక్ట్ ఒకటి జరిగింది. అంటే మెయిన్ లీడ్ మీన్స్ అది ఒక హీరో క్యారెక్టర్ కాదు సార్, కథకి ఒక పాత్ర, ప్రధాన పాత్ర సినిమాలో. అంటే మీ చుట్టూ నడిచే సినిమానా? హీరో అని నేను చెప్పుకోలేను కానీ బట్ అది లీడ్ క్యారెక్టర్. అదొక సినిమా జరిగింది, అది పోస్ట్ నడుస్తుంది. ఇంకొక సినిమా ఈ మన విజయ్ గారి గెటప్ అంతా అయిన తర్వాత అదొక మెయిన్ లీడ్గా ఒక సినిమా ఉంది సార్, అది అగ్రిమెంట్ అయింది. విజయ్ గారు అదే మన విజయ్ దేవరకొండ గారి సినిమా. ఇప్పుడు గౌతమ్ గారి సినిమా అయిన తర్వాత ఈ లుక్ మారిన తర్వాత ఆ సినిమా దాన్ని కొంచెం అగ్రిమెంట్ అయితే చేసిన కానీ షూట్లోకి వెళ్ళాలన్నమాట. అది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్లో కొంచెం యాక్టింగ్ బేస్ ఉన్న పర్ఫార్మెన్స్ బేస్తో కూడిన ఒక క్యారెక్టర్. సినిమాకి అదే ప్రధాన పాత్ర. ఇప్పుడు లీడ్ యాక్టర్గా 2 సినిమాలు అయితే. 2 సినిమా, ఫస్ట్ ఒకటి అయింది సార్, సెకండ్ది ఓకే అయింది. ఏ సార్ పోస్ట్ నడుస్తుంది సార్, అది ఇంకా పోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అది అనౌన్స్మెంట్ ఉంటుంది. ఓకే, షూట్ అయితే అయిపోయింది. నైస్. ఓకే, ఇంకొకటి చెయ్యాలి. ఇది అయిపోయిన తర్వాత చిన్న చేంజెస్ ఉన్నాయి.
సో మొత్తానికి ఇప్పుడు మీరు ప్రధాన పాత్రధారిగా కూడా మారారనమాట అయితే. చేశాను సార్. వస్తున్నాయా అవకాశాలు వస్తున్నాయా? వస్తున్నాయి కానీ బట్ నేను వెరీ సెలెక్టివ్. క్యారెక్టర్సే నాకు ఫోకస్ అంతా క్యారెక్టర్స్ మీదే. మంచి సినిమాలు చేయాలి, పెద్ద సినిమాలు చేయాలి, మంచి పాత్రలు చేయాలి, దీని మీద ప్రజెంట్ ఫోకస్ అయితే ఉంది. సో దాని తర్వాత ఇది అంతే సార్. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీ ప్రయాణం అంతా కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా మీకు అంతా కూడా? జాబ్గా సార్, కళ అంటే నాకు బాగా ఇష్టం. సో ఐఎమ్ సో హ్యాపీ. మీరు వచ్చిన తక్కువ టైంలోనే పాండమిక్ వచ్చింది కదా, అప్పుడు ఏమైనా కొంచెం ఇబ్బంది పడ్డారా ఆ టైంలో? అప్పుడు ఉద్యోగం మానేశారు కదా? మానేశాను సార్, మానేసా. బట్ ఇబ్బంది పడ్డాను సార్. యాక్చువల్లీ నాకు కోవిడ్ టైంలో బాగానే ఇబ్బంది పడ్డాను అందరిలాగానే. బట్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ పర్. అంటే మిగతా వాళ్ళు అంటే కొంచెం సీనియర్స్ అయితే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంటారు ఉంటుంది కాబట్టి. నేను అప్పటికి ఇంట్లోనే ఉండడం అంటే నాతో కంపేర్ చేసుకుంటే మా ఏరియాలో అందరూ ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళు నేను ఒక ఇక్కడికి వచ్చేసారు, ఇంకా రాలేదుగా? ఇంకా ఊళ్ళోనే కంచరపాలెంలో ఉండారా? వైజాగ్. సో ఇంటికి వెళ్ళిపోవాలి కదా సార్, కోవిడ్ టైంలో ఇంటికి వెళ్ళిపోయాను నేను. నేను హైదరాబాద్లో స్టే చేసేవాడిని, బట్ కోవిడ్ టైంలో ఇంకా సింగిల్గా ఉండేవాళ్ళు అప్పటికి. ఇప్పుడు నేను హైదరాబాద్లో సింగిలే సార్, ఫ్యామిలీ అంతా వైజాగే స్టిల్. ఎందుకని అట్లా? ఎందుకని అట్లా అంటే సార్ ఇంకా అదే ఇప్పుడు ఒక వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఏమో సార్, నేను అంతా అవుట్డోర్ చేస్తున్నాను. హైదరాబాద్లో కూడా పర్మనెంట్గా ఉండేది, అవుట్డోర్ వస్తే అవుట్డోర్ వెళ్ళిపోవాలి. సో వాళ్ళకి బాగా ఇష్టమైన ఏరియా వైజాగ్. సో మా వైఫ్ వాళ్ళని తీసుకురావాలని ఉంది కానీ బట్ మా పేరెంట్స్ మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండలేరు. బాబు స్కూల్ వాళ్ళని కూడా అమ్మా నాన్న కూడా ఇక్కడికి తీసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళంతా కలిసే ఉంటారు అక్కడ? అంతా కలిసి ఉంటా, మీ ఫ్యామిలీ అంతా కూడా. ఓకే. సో అందు గురించి ప్రస్తుతానికి అయితే అక్కడే ఉన్నాను. నేనేమో సార్ ఒక నైట్ ఫ్లైట్ ఎక్కితే గంటలో వచ్చేస్తాను. ఓకే. కానీ ఇక్కడ అనుకోండి హైదరాబాద్లో మీరు సాయంత్రం అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళచ్చు. ఇప్పుడు అవకాశం లేదుగా హైదరాబాద్లో. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు దూరంగా ఉండాల్సిందే కదా? ఎందుకంటే సార్ అదే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు దూరంగా ఉండాల్సింది మరి, తప్పదు సార్. బట్ నేను మ్యాక్స్ 2 కవర్ చేస్తాను సార్. నాకు పెద్ద దూరం ఏం కాదు సార్ వైజాగ్ అన్నది. నాకు మ్యాక్సిమం ఇక్కడ ఉంటాను నేను. షూట్స్ అండ్ మీటింగ్స్ అవన్నీ ఉంటాయి. ఒక 3-4 days 1 week గ్యాప్ వస్తుంది అనుకోండి, చలో వైజాగ్ వెళ్ళడం, మళ్ళీ ఏదైనా ఫోన్ వస్తే మళ్ళీ వెంటనే వచ్చాడు. గంట ప్రయాణం సార్. సో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన అంటే కూడా మీకు అభిమానం కదా? మామూలుగా కాదు సార్. చిరంజీవి గారు అంటే చిరంజీవి గారి కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు అంటే హీరోస్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే. ఏం చెప్తారు ఆయన గురించి? అంటే ఆయన గెలిచాడు. ఇన్స్పిరేషన్ సార్. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్పాలంటే, అంటే చాలా బుక్స్ కానీ వాటి మీద ఉన్న కవర్స్ కానీ హెడ్డింగ్స్ మనం చదువుతూ ఉంటాం. వివేకానంద గారు చెప్పిన ఒక మాట, కొటేషన్స్ ఉంటాయి. అలాగే రమణ మహర్షి గారు చెప్పిన కొన్ని కొటేషన్స్. ఇప్పుడు కళ్యాణ్ గారి కోసం చెప్పే కొటేషన్స్ చాలా ఉంటాయి, చాలామంది వస్తుంటాయి. ఎన్ని కష్టాలు పడి, ఎన్ని అవమానాలు పడి, ఒక్క సీటు కూడా గెలకుండా ఆయన ఓడిపోయి, ఆయన ఒక పార్టీ పెట్టి 5 ఏళ్ళ క్రితం ఆయన ఒక పార్టీ పెట్టి ఓడిపోతే చాలా అవమానం అది. అరే నీ పార్టీ పెట్టి నువ్వే గెలలేకపోయావని ఇంతమంది అవమానించినా కూడా మళ్ళీ కష్టపడి ఎంత పట్టుదలతోటి ఎక్కడ కింద పడకుండా ఆయన కష్టపడుతూ మిగతా వాళ్ళందరినీ ఒక రేంజ్కి తీసుకెళ్తూ ఆయన ఈరోజు సీట్లో కూర్చోన్నారంటే దట్ ఈస్ కళ్యాణ్ సార్. ఆయన ఇన్స్పిరేషన్ పెట్టుకోవాలి సార్ ఎప్పుడు కూడా. ఆయన ఈ సిచ్యువేషన్ ఒక ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి కూడా. నువ్వు ఓడిపోయినా కూడా కష్టం ఎక్కడ ఓడిపోయాడో మళ్ళీ అక్కడే నెగ్గాలి, అక్కడే గెలవాలి. ఓడిన చోటే మళ్ళీ వెతుక్కో. ఆయన ఒక్క క్రియేట్ చేశారు సార్. అది ట్రెండ్ని ఫాలో అవనబ్బా, ట్రెండ్ సృష్టిస్తాను కదా, ఆయన అలాగే సృష్టించారు ట్రెండ్ని. ఏంటి సార్ ఆయన మీద మీరు కూడా ఏమైనా ఒక కొటేషన్ ఏమైనా ఇస్తారా అంటున్నారు? ఆయన మీద ఇచ్చేంత కొటేషన్స్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం లేదు సార్. మీరు సడన్గా అడిగేసరికి నాకు కొంచెం బ్లర్లో ఉన్నా ప్రజెంట్. సో యాక్చువల్గా మీకు ఆయనతో కూడా కలిసి యాక్ట్ చేసే అవకాశం వచ్చినట్టు భీమలా నాయక్ చేసిన అది కూడా క్యారెక్టర్ ఆచార్య 2 ఒకసారి నేను చేసినవి. ఈ షూట్కి వెళ్ళిన తర్వాత ఆ షూట్కి వెళ్ళేటోన్నాయి. ఈ గ్యాప్లో ఫస్ట్ 1 day నేను కమిట్ అయ్యాను. కమిట్ అయిన తర్వాత ఒక 1 week డేట్స్ లేట్ అయిన తర్వాత భీమలా నాయక్ మళ్ళీ నేను మారిపోయాను. అట్లా ఆయనతో కూడా చిన్న ఎక్స్పీరియన్స్ అంటే చేసిండు. అంటే 2 సినిమాలు ఒకసారి చేసాను అనుకున్నాను కానీ 2 పోయాయి. అది కొంచెం ఏదైనా కొంచెం నొప్పి, బాగా నొప్పి సార్, పెద్ద నొప్పి. కానీ ఇంకేముంది, ఇంక చెప్తే ఇంక ఇవే చెప్పి. ఆయన కలిసారా అసలు మీరు అప్పుడు? కళ్యాణ్ గారితో ఒక సీన్ చేశాను సార్ నేను. ఓకే.
ఎవరు అబ్బాయి మీ ప్లేస్లో వచ్చింది? ఎందుకు లేండి సార్, అదే ఆలోచిస్తున్నా, ఆయనతో కలిసి ఉన్న సీన్లో. అన్నీ చెప్పుకోవడాలండి, అట్లా జరిగింది అది. ఓకే. నాకన్నా బెటర్ అయ్యి ఉండొచ్చు ఆ కాస్ట్. సో నేను ఆ కాస్ట్కి సెట్ అవ్వకపోయి ఉండొచ్చు, అట్లా రీప్లేస్ చేసి ఆ పర్సన్ తీసుకోవడం, ఆ పర్సన్ చేయడం జరిగింది. అదే తర్వాత మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి ఉంటారు అది. నేను కూడా బాగానే సెట్ అవుతుంది క్యారెక్టర్కి, మరి ఎందువల్ల చేంజ్ అయింది తెలియదని చెప్పి బాధపడ్డాను. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా వచ్చి ఉండొచ్చా? అదేం లేదు సార్, కాల్ షీట్లు అవి కూడా కాదు? అయ్యేం లేదు సార్, కాల్ షీట్లు దీన్ని ఫస్ట్. సో మొత్తానికి వాళ్ళు మనసు మార్చుకున్నారు అయితే? అంటే ఆ టైంలో కొంచెం కాస్ట్ బాగా చేంజ్ అయింది, కొంచెం టైం గ్యాప్ వచ్చింది సార్. బాగా గ్యాప్ వచ్చిన తర్వాత షిఫ్టింగ్స్, డిఓపి మారారు, మీలో మా అంటే మాతో వర్క్ చేసిన చాలామంది యాక్టర్స్ మారిపోయి, మరి ఏమైంది సడన్గా అన్ని టప్ చేంజెస్ అయ్యి, అలా అందులో నా చేంజెస్ ఒకటి. ఓకే. సో ఎందుకు జరిగింది అనేది మీకు తెలియదు, మీకు ఇన్ఫర్మేషన్ కూడా లేదా? లేదు సార్, నేను అడిగాను సార్ కొంచెం చేంజెస్ ఉన్నాయి, మళ్ళీ ఆ చేంజెస్ ఏదో సంథింగ్ ఏదో రీజన్ చెప్పారు. సరే, ఇది కూడా జీవితంలో ఒక భాగం అని నేను కొంచెం నేర్చుకుంటాను సార్. నాకు ఏది దెబ్బ తగిలింది కదని చెప్పి వెంటనే బాగా కాకపోతే అనుభవాలు వచ్చిన తర్వాత అయితే కొంచెం మనకి ఆ నొప్పి తక్కువగా ఉంటుంది. చాలా రియలైజేషన్స్ ఉంటుంది. ప్రతిదీ కూడా మనకు గుణపాఠమే సార్. ఏది జరిగినా మన మంచికే, సార్. ఏది జరిగినా ఖచ్చితంగా మన మంచికే. మనం మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మనం పర్ఫెక్ట్గా మన ఫోకస్ మన వర్క్ మీద పెట్టి ధర్మంగా వెళ్తే మాత్రం డెఫినెట్లీ విల్ రీచ్ ద గోల్. 100% నేను